చరిత్ర ప్రకారం బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో 572 దీవులున్నాయి. భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నారు. ఇక్కడ అందమైన బీచులు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. ఈ దీవుల్లో ఒకటి రాస్ ఐలాండ్. మనోహరంగా కనిపించే శిథిలమైపోయిన ఒక నిర్మానుష్య పట్టణం. 19వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ నివాస అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. 1940లో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రకృతి ఈ దీవిని తిరిగి తన సొంతం చేసుకుంటోంది. ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన భారీ భవనాలు, ఒక పెద్ద చర్చి, వినోద ఆతిథ్య భవనాలు, గదులు, ఆఖరికి ఒక శ్మశానం, ఇవన్నీ ఇప్పుడు పాడుపడిపోయాయి. వీటన్నింటినీ ఒక అడవి తనలో కలిపేసుకుంటోంది. అవన్నీ సర్వనాశనం అయిపోయి ఇలా మిగిలాయి. వేళ్లు ముదిరి ఏళ్లు అయితే చెట్లు ఎంత దారుణంగా ఉంటాయో వీటిని చూసి తెలుసుకోవచ్చు. భూమి లోపలి నుంచి బయటకు తన్నుకొచ్చిన వేళ్లతో ఇవి పెరిగిపోయాయి. కొమ్మలు రెమ్మలు ఆకాశంలో ఉంటే వేళ్లు తాళ్లలా బలంగా ఇలా పెరిగి అంతా ఆవరించాయి. 1857లో ఊహించని రీతిలో జరిగిన భారతీయ తిరుగుబాటు నేపథ్యంలో తిరుగుబాటుదారులు, శిక్షపడ్డ ఖైదీలను బంధించేందుకు బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని శిక్షా కాలనీగా ఎంచుకున్నారు. కొంతకాలానికి ఈ శిక్షా కాలనీని విస్తరించారు. ఖైదీలంతా పొరుగు దీవుల్లో నిర్మించిన జైళ్లు, బ్యారెక్లోకి వెళ్లారు. రాస్ ఐలాండ్ పరిపాలన కేంద్రమైంది. అయితే ఒక విద్యుత్ స్టేషన్లోని డీజిల్ జనరేటర్ మంటల్లో చిక్కుకొని మొత్తం రాస్ ఐలాండ్ను అగ్నికి ఆహుతి చేసింది. మిరుమిట్లు కొలిపే స్వర్గం లాంటి ఈ దీవి అలా మంటల్లో చిక్కుకొని పతనమైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించటంతో బ్రిటిషర్లు శాశ్వతంగా ఈ దీవిని విధిరాతకు వదిలేశారు. 3 దశాబ్దాల తర్వాత 1979లో భారత నౌకాదళం ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. క్రూరమైన వలస పాలనకు సంబంధించిన గతానికి ప్రతిబింబాలుగా మిగిలాయి ఈ దీవిలోని శిథిల నిర్మాణాలు. త్రికోణాకార గోడల పైకప్పులు, సందడిగా ఉండే బజార్లు, ఇటాలియన్ టైల్స్, రంగులద్దిన గ్లాస్ కిటికీలు, ఇవన్నీ ఒకప్పటి ఆడంబరానికి నిదర్శనాలు. కమిషనర్ బంగ్లా, సబార్డినేట్స్ క్లబ్, ప్రెస్బిటేరియన్ చర్చిల పైకప్పుల్లేని శిథిలాలు, మరెన్నో పేరులేని పాడుపడ్డ భవనాల గోడలు మిగిలాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఈ భవనాలను ఆక్రమించుకుంటున్నాయి. 1900 ప్రారంభంలో వివిధ రకాల జింకల్ని బ్రిటిష్ అధికారులు అండమాన్ దీవులకు తీసుకొచ్చారు. అయితే సహజమైన మాంసాహారులేవి ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఈ జింకల్దే రాజ్యమైంది. అడవిలో పెరిగే తాజా మొక్కల్ని ఇవి తినేసేవి. దీంతో కొత్త అడవి పెరిగేది కాదు. అడవి వృద్ధికి ఈ జింకలు పెద్ద అవరోధాలుగా మారాయి. భారతదేశ వలస చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ శిక్షా కాలనీని మూసేయడంతో ముగిసిపోయింది. ఇది జరిగి ఇప్పటికే 8 దశాబ్దాలు గడిచాయి. రాస్ ఐలాండ్ ఇప్పుడు బంగాళాఖాతంలో ఒక చెడు గుర్తు. మానవ జాతి అంతమైపోయాక భూగోళాన్ని ప్రకృతి స్వాధీనం చేసుకోవడం అనివార్యమైనప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో కళ్లకు కడుతోంది. ఒక రకంగా ఇదో రేపటి గుర్తుగా ఇవాళే నిలిచిన దారుణ దీవి.